మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ముందు యూజర్ గారు, ఆగస్టులో 3000 పక్కా ఎంపీఎల్ బాక్స్ మీ ఎక్స్పెక్టేషన్. మండే నుండి 1500 నుంచి 2000 వెళ్ళవచ్చు అనుకుంటున్న సయ్యద్ భాయ్ ఫరూక్ గారు. ఇన్షా అల్లా, అల్లా దేవర్ అల్లా కోరుకుందాం. టుడే ఢిల్లీకి లోడింగ్ అయిందా అన్న కొద్ది ఆరంభమైంది. ఢిల్లీకి కూడా 2-3 రోజులు పూర్తిసారి ఢిల్లీ కూడా ఎగుమతులు ఆరంభం కావచ్చు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే జయపాల్ గారు, ఆయన పెట్టిన కామెంట్ని పూర్తి చదివాను. వీకోట మార్కెట్లో ఒకరోజు ధర బాగా వేస్తారు, మరోసారి రోజు కోస్తారు. నాది తొలి కోతకు 500 పడి తర్వాత కోతకు ధర తగ్గింది. నాకు సొల్యూషన్ చెప్పండి అని ఆయన అడుగుతున్న జయపాల్ గారు. చాలా మార్కెట్లు ఉన్నాయి, వీకోట కాకపోతే వడ్డీపల్లి కాదు, కోలారితో చింతామణి. మన ఏ మార్కెట్ ధర అనుకూలంగా ఉంటే, ఏ మార్కెట్లో మన ధర బాగా పడుతుంటే అక్కడికే వెళ్ళండి. ధర తగ్గుతూ తెలిసి కూడా మనం వెళ్ళడం ఎందుకు? కోలార్ 600 నుంచి 680 15 కిలోలు. మనం మరొకటి పరిశీలిస్తే వినయ్ గారు, హాయ్ అన్న, ఢిల్లీ ఎక్స్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న? మాకు కలిగిరి డే బై డే రేట్స్ డౌన్ అవుతున్నాయి. అఖిల్ రెడ్డి అన్న గారు, మీ ఎనాలిసిస్ చెప్పండి, ఢిల్లీ ఎక్స్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. అన్న, కలిగిరిలో ఉన్న టమాటాలు ఎక్స్పోర్ట్ పనికిరావన్న, అవి ఎక్స్పోర్ట్ కాయలు అక్కడికి రావు, కేవలం ఆంధ్ర టమాటాలు వస్తున్నాయి. అఖిల్ రెడ్డి గారు, మీరిచ్చే సమాచారం కోసం అన్నదాతలు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. దయచేసి కామెంట్లు తెలియజేయండి. పలంనేర్ 350 కేపీ దిని గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే వెంకటరామరెడ్డి ఎంఎస్ గారు, మదనపల్లి వరస్ట్ మార్కెట్. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావడం లేదు. ఆశలే పెద్ద మాట మదనపల్లి మార్కెట్. అంగళ్ళు మాట ధరలు భారీగా పెడుతున్నాయని మీరు ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు. అంగళ్ళు మార్కెట్లో భారీ రేట్లు అమ్ముతున్న వాళ్ళు ఎవరు? మదనపల్లి మార్కెట్లో మండి యజమానులే, వాళ్ళే ఇక్కడ భారీ ధరలు అమ్ముతున్నారు. అంగళ్ళు మా టమాటా కొంటున్న వ్యాపారస్తులు ఎవరు? మదనపల్లి మార్కెట్లో కొనుగోలు చేస్తున్న వాళ్ళే. ఇక్కడ కొనుగోలు అక్కడ చేయడం ఎందుకు అని మీరు కూడా ఆలోచించాలి. 100 సార్లు చెప్పాను నేను. మంగళ మార్కెట్ టమాటాలు ఫ్రెష్ కాయలు, మదనపల్లి ఫ్రెష్ కాదు. ఇక్కడ ఫ్రెష్ కాయలు మొత్తం మంగళ మార్కెట్కి వస్తున్నాయి. 5, 6, 7 కోతలైన తర్వాత గుజరీ కాయలు మదనపల్లికి వస్తున్నాయి, ఫ్రెష్ కాయలు అంగళ్ళకి వస్తున్నాయి. ఎన్నిసార్లు మీకు అర్థం కావడం లేదు. నార్త్ సైడ్ ప్లాంటేషన్ వీడియో చేయండి బ్రో. వినోద్ కుమార్, ఐఎమ్ సారీ బ్రో, అంత పెద్ద సమాచారం మన దగ్గర ఉండదు. మనం ఓన్లీ స్థానికులు మాత్రమే, స్థానికేతరుని కాదు. దేశవ్యాప్తంగా సమాచారం నేను ఎప్పుడు చెప్పలేను కూడా. నార్త్ సైడ్ ప్లాంటేషన్ నో, సారీ మిస్టర్ వినోద్, మళ్ళీ అదే పెట్టారు. ఐఎమ్ వెరీ సారీ. దానికి వేరే వాళ్ళు ఉన్నారు. కన్సల్ట్ దట్ యూట్యూబర్స్. పట్టాభిరామ్ గారు, పలమనేర్ మార్కెట్ బెస్ట్ మార్కెట్. పలమనేర్ హైటెడ్ ప్రైస్ 300, 360. ఇక్కడ ఉన్న ఫార్మర్ చాలా మంచి మనసు, తక్కువ రేటు పాడినా ఏమాత్రం బాధపడరు. వీకోట 500 అయినా ధరలు బాగుండాలి. 10 ధర తగ్గింది. ఇక్కడ రైతులు చాలా మంచి వాళ్ళు, ఏమాత్రం అడగలేదు. కామెంట్ పెట్టారు. అన్న, మళ్ళీ చెబుతున్నాను, అన్ని టమోటాలే కానీ దాని సాహో ఉంది, సాయిత్ ఉంది, జయో ఉంది, చాలా రకాలు ఉన్నాయి. బాహు కూడా ఉంది. క్వాలిటీని బట్టి రేట్ అనేది. ఇప్పుడు కలిగిరి మార్కెట్ మాకు మదనపల్లి నుంచి కేవలం 40 కిలో దూరంలో ఉంది. అక్కడ ఎక్స్పోర్ట్ క్వాలిటీలు లేవు. గుర్రంపూడ మార్కెట్ లేదు. గత వారం రోజుల నుంచి కూడా 1050 రూపాయలు టాప్ ధర మించలేదు. గుర్రం వ్యాపారస్తులు మొత్తం ఇక్కడ నుంచి టమోటాలు కొంటున్నారు. క్వాలిటీ కానీ ఎక్స్పోర్ట్ చేయాలంటే టమోటాలు క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ అనేది ఫ్రెష్నెస్ ఉండాలి, తాజాగా ఉండాలి. టమోటాలు మనం ఎగుమతి చేసిన తర్వాత కనీసం 5-6 రోజులు నిలబడాలి. ఎందుకంటే ప్రయాణ సమయం 2 రోజులు, అక్కడ మళ్ళీ తీసుకెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ రీటైల్ ఇవన్నీ ఉన్నాయి. దానికి తాజా కాయలు ఉండాలి, మంచి క్వాలిటీ గట్టి కాయలు ఉండాలి. ఇక పలమనేరు, పొంగనూరు, వీకోట ఇవన్నీ తమిళనాడు పైన ఆధారపడ్డ మార్కెట్లు. ఇక్కడ అన్ని కలర్ టమాటాలు వస్తాయి. మీరు ఆలోచించాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఎస్ఎస్ బాయ్ అంటే సయేషాదా బాయ్, ప్లీజ్ అప్లోడ్ ఎంఆర్ యాక్షన్ ఆల్సో దిస్ ఇయర్. యూ ఆర్ నాట్ అప్లోడింగ్ ఎంఆర్ యాక్షన్ వీడియోస్, ప్లీజ్ ట్రై టు అప్లోడ్. షాతాజ్ బాయ్, గతంలో ఒక 5 రోజుల ముందు నేను మోహన్ రెడ్డి బండికి సంబంధించి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు చూసారో లేదు అన్న. అంగళ్ళు మాటలు హెవీగా వస్తున్నాయి, అందరూ ఒక్కసారి వేలబడి వదులుతున్నారు. అంతకుముందు స్టెప్ బై స్టెప్ వదిలేవారు. నేను కూడా ఒక్కొక్క బండి దాటుకుంటూ వచ్చి వీడియోలు తీసేవాడిని. ఇప్పుడు ఒకేసారిగా 2-3 బండిలు ఆరంభమవుతున్నాయన్న. ఇప్పట్లో ఎంఆర్ వీడియోలు తీసి అప్లోడ్ చేయలేము. మొన్న వీడియో అప్లోడ్ చేసి చూడండి అన్న. మా పలంనేరు చాలా తక్కువ వెళ్తున్నాయి ఎందుకన్నా? మీ పలంనేరులో టమాటాలన్నీ కలర్ టమాటాలు, కేవలం తమిళనాడు మాత్రం పలికించే టమాటాలు, అవి ఎక్స్పోర్ట్ క్వాలిటీలు కాదు. దానివల్ల ధర తగ్గుతుంది. థ్యాంక్ యూ అన్న, కీప్ స్మైలింగ్ ఫార్మర్స్. మధ్యాహ్నం వీడియో పెట్టిన అంగల్లో ధరలు ఎలా ఉండబోతుందని చెప్పి నా అంచనా ఫలించేది. ఎప్పుడు కూడా నేను అలాంటి ప్రయోగాలు చేయను, అలాంటి వీడియోలు చేయను. ఎందుకో చేయాలనిపించింది, చేసినందుకు ఓకే, మాట పడలేదు. ఇక యూజర్ గారు,
మదనపల్లి సూపర్, ఐ లైక్ మదనపల్లి, ఐ లవ్ మదనపల్లి, సయ్యద్ షాదాద్ అన్న సూపర్, యు ఆర్ వెరీ గుడ్, వీ లవ్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ యూజర్ గారు. 2000 రూపాయలు ఎప్పుడు అమ్ముతాయి బ్రో? చూద్దాం, వెయిట్ అండ్ సీ. అన్న ఆగస్టు మంత్ టమోటా రేట్ ఐఎమ్ సారీ బ్రో, జూలై లాస్ట్ వీక్ ఐ విల్ టెల్ దట్ ఇన్ఫర్మేషన్. జూలై చివరి వారంలో మాత్రమే ఆగస్టు నెలకు ధరకు సంబంధించిన సమాచారం గురించి మాట్లాడతాను. అంతవరకు సెలవు. మనీ నిఖిల్ గారు కోయంబేడు నుంచి. చెన్నై టమోటా సేల్స్లో రైన్ 2 days, సూపర్ ఫాస్ట్ సేల్స్ సండే ఓన్లీ. చెన్నై పట్టణంలో 2 రోజులు వర్షాలు కురుస్తున్నాయి, అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆదివారం నుంచి మళ్ళీ ధరలు పుంజుకుంటాయని మనీ నిఖిల్ గారు కోయంబేడు నుంచి కామెంట్ పెట్టారు. రామశ్రీ గారు, మా ఆంగ్ల సోదరుడు, బెంగళూరు టమోటాస్ ఆర్ ఎంటర్డ్ ఢిల్లీ, దే ఆర్ సేయింగ్ దట్ ఢిల్లీ టమోటా ప్రైసెస్ విల్ క్రాష్ సోన్. బెంగళూరు సంబంధించిన టమాటాలు ఢిల్లీకి వెళ్ళే దగ్గరలో దీనివల్ల ఢిల్లీ ధర తగ్గవచ్చని అని కామెంట్ పెట్టారు. ఇక మధుసూదన్ గారు, మళ్ళీ మదనపల్లి ఆరోపణలు మరోసారి గతంలో ఇదివరకు మదనపల్లికి సంబంధించిన విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు డాటా వచ్చన్న, మీరు ఎప్పుడన్నా అనుకుంటున్నా టమోటా పంట అదృష్టం తాట, టమోటా లాటరీ లాంటిది, ధర దైవాధీనం. థ్యాంక్స్ అన్న, గుడ్ ఇన్ఫర్మేషన్ అన్న. మనం గారు, జూలైలో 1000-1500 మధ్యలో ఉంటాయి రేట్లు. ఆగస్టు 15కి 500-750 మధ్య ఉంటుంది. ఆ తర్వాత టమోటాపై ఆశలు వదులుకోండి. కుమార్ రెడ్డి గారు, దీనికి రిప్లై వచ్చింది. ఇక రవి గారు, ఎందుకు అలా? ఆగస్టు 15 వరకు సరుకులు ఎక్కువ వస్తుంది, ఆగస్టు 15 తర్వాత సరుకు తక్కువగా వస్తుంది. అండ్ నార్త్ సైడ్ ఎక్స్పోర్ట్ భారీగా ఉంటుంది. ప్రతి రైతు లాస్ట్ ఇయర్ జూన్ అండ్ జూలై రేట్స్ బాగా వెళ్ళాయి అని ఈసారి ఆ మంత్ను టార్గెట్ చేశారు. కావున ఇప్పుడు కూడా నార్త్ సైడ్ ఇంకా కాయలు వస్తున్నా 1 month తర్వాత మొత్తం నార్త్ సైడ్ డిమాండ్ ఉంటుంది. ఈసారి అనంతపురం సైడ్ క్రాప్స్ తక్కువ అండ్ సరిగా లేవు. అంతా బాగానే ఉంది, కానీ అనంతపురం ఆగస్టులో టమాటాలు పుంజుకోవచ్చు, తమిళనాడు కూడా లోకల్ రావచ్చు అంటున్నారు. అయితే మీరు అన్నది ఒకటి నిజం, దేశవ్యాప్తంగా మనకు ఎగుమతి ఉండవచ్చు, కానీ ఆగస్టు నెలలో వచ్చే టమాటాల తోటలు విపరీతంగా ఉన్నాయని రైతులు ఇస్తున్న సమాచారం. మరి ఎంతవరకు ఏమో చెప్పలేము, కానీ ఏది ఏమైనా నేను మాత్రం జూలైలో కట్టుబడి ఉన్నాను. ఆగస్టు మాసానికి సంబంధించి జూలై చివరి వారంలో ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుకుందాం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహదాద్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.